చేసిన 3 విన్నర్ కోసం 3 విన్నర్ కోసం మనం అప్రిషియేట్ చేద్దాం. సో మీ అందరు బిగ్ క్లాప్స్ తో సో ఈ రోజు గోల్డ్ లెవెల్లో రెస్పాన్సిబిలిటీ తీసుకొని సిస్టమ్ తీసుకొని లెఫ్ట్ రైట్ బాధ్యతలు తీసుకొని ఆన్ఫిల్ ఆన్గౌన్ లో సపోర్ట్ చేస్తూ ఒక లేడీ అయినా లేడీ లైన్ లాగా వర్క్ చేస్తూ సో ఆడ పిల్ల కాదు ఆడపిల్ల అంటారు కదా ఆడపుల్లిలాగా పనిచేస్తూ ఈ రోజు టోటల్ బేబీ మేడం టీమ్ లో 12 మెంబర్స్ లో 5 మెంబర్స్ ఒంటి చేతితో గెలిపించేసి ఈ రోజు వాళ్ళ టీం కి కప్పు కొట్టించిన ఛాంపియన్ ట్రోఫీ కొట్టించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకుంటున్న సో శ్యామవతి మేడం కోసం అందరూ కూడా ఒకసారి నేషనల్ లెవెల్లో బెస్ట్ పర్ఫార్మ్ చేసిన గోల్డ్ లెవెల్లో శ్యామవతి మేడం కోసం చెల్లి కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ కంగ్రాట్స్ చెప్పారు. బిగ్ క్లాప్. సో కంగ్రాచులేషన్ చెప్పండి. కంగ్రాచులేషన్ శ్యామవతి మేడం అని చెప్పండి అందరూ. బిగ్ Congratulations, Shambhavati madam. Congratulations, Shambhavati madam. Big Congratulations, madam. Shambhavati madam. Congratulations, Shambhavati madam. Big congratulations, Shambhavati madam garu. Big congratulations, Shambhavati madam. సో అందరూ ఆడవాళ్ళే వచ్చారు సార్. మొత్తం లేడీస్ ఎక్కువ మంది విన్నర్స్ అవుతున్నారు. మగాళ్ళు మరి మనందరం ఒక శ్రీనివాస్ గారు ఒకటే పరువు నిలబెట్టినట్టుంది. డబ్బులు అవసరం చాలా తమ్ముడు. లేడీస్ అందరూ విన్నర్స్ అవుతున్నారు. మరి పేరుకి మాత్రం మన మగాళ్ళు ఇంట్లో పెత్తనం చేస్తాము, ఆడవాళ్ళ మీద పెత్తనాలు చేస్తూ మేము మగాడని అహంకారం చూపిస్తాము. ఇక్కడ మాత్రం పౌరుషాలు తగ్గిపోయింది మనకి. శ్రీనివాస్ సార్ ఎట్లా కూడా పరువు నిలబెట్టాడు. మగజాతి ఆధిపత్యం శ్రీనివాసు సార్. సో రైట్ ఎనీహౌ ఆడ కూడా లేడీ వాళ్ళ ఆవిడ సురేఖ మేడం సపోర్ట్ చేసిందంట శ్రీనివాస్ సార్కి. అంటే అక్కడ కూడా లేడీదే. లేడీసే మొత్తం మన టీం మొత్తం శాసిస్తుంది. ఓకే అందరూ శ్రీనివాస్ సార్ రైట్. సో వెల్కమ్ ఫస్ట్ శ్యామవతి మేడం వాళ్ళ అప్లైన్స్ కంగ్రాచులేషన్ చెప్పిద్దాము. సో శ్రీవాణి మేడం చెప్పండి మీ సో డి జ్యోతి మేడంతో కూడా కంగ్రాచులేషన్ చెప్తాం. డి జ్యోతి మేడం చెప్పండి శ్యామవతి మేడం కంగ్రాచులేషన్ చెప్పండి. బిగ్ కంగ్రాచులేషన్స్ శాంభవతి మేడం. ఇలాగే ఫాస్ట్ గా అచీవ్మెంట్ చేసుకొని మీరు కూడా తొందరగా డైమండ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లో కూడా మీరు ఫస్ట్ గా ఉండాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ నాకు అవకాశం ఇచ్చినందుకు. వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్ శాంభవతి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో రైట్ నెక్స్ట్ అట్లానే శ్రీవాణి మేడం వెల్కమ్. బిగ్ కంగ్రాచులేషన్స్ శాంభవతి మేడం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మేడం. మీరు నిజంగా అంటే ఇలా విన్ అయినందుకు బెస్ట్ పర్ఫార్మర్ గా మీరే ఉండాలి. ఫాస్ట్ గా డైమండ్ అవ్వాలి. నెక్స్ట్ ఏ లెవెల్ ఇచ్చినా ఏ లెవెల్లో ఉన్నా కూడా బెస్ట్ పర్ఫార్మర్ మీరే అవ్వాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్. గాడ్ బ్లెస్ యు శివ గారు. నెక్స్ట్ బేబీ మేడం శాంభవతి మేడం కోసం మాట్లాడండి. థ్యాంక్ యూ మాగురుజీ. సో బిగ్ కంగ్రాచులేషన్స్ శాంభవి మేడం. సో ఎప్పుడు ప్రతిరోజు చెప్పేదాన్ని మాగురుజీ మేడం గోల్డ్ లెవెల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, గోల్డ్ లెవెల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో అందరికంటే మీరు ముందు రావాలంటే మీరు చాలా కష్టపడాలి అని ప్రతిరోజు చెప్పేదాన్ని మాగురుజీ. మీరు ఎట్లయినా సరే బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు తీసుకోవాలి అని చెప్పేసి. సో నిజంగానే మేడం ఖచ్చితంగా నేను తీసుకుంటాను మేడం అని చెప్పి మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు మా గురుజీ. చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్ శ్యామ మేడం. నెక్స్ట్ కూడా ఎప్పుడు ఇలానే ఫాస్ట్ గా మీరు లెవెల్స్ మార్చుకుంటూ మంచిగా అన్ని లెవెల్స్ లో ఇలానే బెస్ట్ పర్ఫార్మ్ చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ బ్లెస్సింగ్స్ మేడం 100% ఉంటాను మేడం. రైట్. సో నెక్స్ట్ సంజయ్ మేడం వెల్కమ్. కంగ్రాచులేషన్స్ మేడం శాంభవతి మేడం. సో ఈ రోజు ఏదైతే పర్ఫార్మెన్స్ చేశారో ఆల్ ఇండియాలో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. సో కంగ్రాచులేషన్స్. దీన్ని ఇలాగే నిలబెట్టుకోవాలి. నెక్స్ట్ ఫాస్ట్ గా కూడా లెవెల్స్ ర్యాంక్స్ అన్ని అచీవ్మెంట్ చేసుకొని ఫాస్టెస్ట్ డైమండ్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యు మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ గురుమాత. థ్యాంక్ యూ సో మచ్ గురుమాత. మీ బ్లెస్సింగ్స్ గురుమాత. సో రైట్ టైగర్స్ ఇక ఫైనల్ గా శాంభవతి మేడం కోసం నేను చెప్పేది ఏం లేదనమాట. ఆల్రెడీ అంతా చూస్తానున్నారు. సో గోల్డ్ లెవెల్ లో టాప్ పర్ఫార్మర్ అనమాట. సో ఈ వారం క్లోజింగ్ ఎంత చేశారు శాంభవతి మేడం చెప్పండి. శాంభవతి మేడం ఈ వారం క్లోజింగ్స్ ఎంత అది ఎంత బిగ్ క్లోజింగ్ అయింది? జై హో మాగురుజీ. గుడ్ మార్నింగ్ మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు.
మా గురుజీ కీసెల్ కాకుండానే ఒక సైడ్ వచ్చి 200 బీబీ చేసాం మా గురుజీ, ఇంకోటి వచ్చి 67 బీబీ చేసాం మా గురుజీ, అంటే బుల్సేల్ కాకుండా మా గురుజీ. సో క్లోజింగ్స్ అంటే మీరు ఎన్ని పేమెంట్ స్లిప్లు కొట్టారో అది మొత్తం కలిపితే క్లోజింగ్స్ అంటారు మేడం. దాన్ని పేమెంట్ స్లిప్లు ట్రిపుల్ సి దాన్ని అంటారు. సో చూడొచ్చు, ఇక శాంభవతి మేడం గోల్డ్ లెవెల్లో ప్రతి వారం, అంటే నేను గత 3 వారాల నుంచి ఇలా రిపోర్ట్ పెడతాను. సో ఇక్కడ మీది పెండింగ్ ఉంది, మీరు కొట్టిన పేమెంట్ స్లిప్లు అన్ని కూడా నాకు పంపించండి, నేను కౌంట్ చేస్తాను. సో ఇలా మొత్తం చూడండి, ప్రతి వారం కూడా నా కింద జరుగుతున్న లెఫ్ట్ రైట్ లో వర్క్ జరుగుతున్నంతా కూడా రాసి పెడుతున్నాను. బీవీలు క్లోజింగ్ చూడండి ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయో, ఎలా ముందుకు వెళ్తున్నాయో. మీరు కానీ గమనిస్తే ఇది ప్రతి ఒక్కళ్ళు రిపోర్ట్ రాసుకోవాలండి. నేను ఒక్కనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ లీటర్ కూడా ఇలా మీరు చేసుకోగలిగితే 16,506 బీవీ క్లోజింగ్ అయింది. ఏది నిన్నటి వారం నాకు. సో ఇది ప్రతి లీడరు చూడండి, నేను 30 మంది ప్లాటినం అండ్ అబోవ్ లీడర్స్ ఎంతైతే క్లోజ్ చేశారు, అండ్ అదేవిధంగా ఒక బ్రాంజ్ లీడర్ ఇప్పుడు కూడా నేను రాసి పెట్టాను ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మీరు కూడా శాంభవతి మేడం, సో మీ కింద టీంలో ఎవరైతే ర్యాంక్ 1 అబోవ్ ఉన్నారో వాళ్ళది ఇలా రాసుకొని ఫార్మేట్ చేసుకొని, అండ్ దాంతో పాటుగా వచ్చిన ప్రతి పేమెంట్ స్లిప్ కూడా ఈ విధంగా మీకు ఫార్మేట్ ఇప్పుడు ఇవాళ నేను పంపిస్తాను. ఇది మీరు అందరూ కూడా ప్రింట్అవుట్ తీసుకొని పుస్తకంగా తయారు చేసుకోండి, ఒక స్పైరల్ బైండింగ్ తయారు చేసుకోండి బుక్గా. ఇవ్వండి, ఎవరైతే సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలా ఒక ఫార్మేట్ రాసుకోవాలి. ఎవరైతే డీడీ కొత్తగా ఇచ్చినాడో అతని పేరు, అతని ఫోన్ నెంబరు, మీరు లాగిన్ ఐడి క్రియేట్ చేశారు కదా, ఆ లాగిన్ ఐడి, ఎంత బీవీతో అతను జాయిన్ అయ్యాడు, సిస్టమ్ లీడరు. సిస్టమ్ లీడర్ అంటే నేను ఈ పేపర్ ప్రస్తుతానికి నేను ఎవరికి ఇస్తానంటే, ఈ బుక్ ఈ ఫార్మేట్ అంతా కూడా టోపజ్ లీడర్స్. ఎవరైతే బేబీ మేడం మీకు అప్పచెప్తున్నాను, ఈ ఫార్మేట్ మీ టీం బాధ్యత. సో ఈ విధంగా నాకు పోయిన వారం క్లోజింగ్స్ జరిగిందంతా కూడా రాసి వాళ్ళ ఫోన్ నెంబర్లు, లాగిన్ ఐడీలు, బీవీలు, సిస్టమ్ లీడరు. శాంభవతి మేడం సిస్టంలో ఎంతమంది, డి జ్యోతి మేడం సిస్టంలో ఎంతమంది, శ్రీవాణి మేడం సిస్టంలో ఎంతమంది, మొత్తం 47-43 వరకు, అంటే ఒక వారంలో 43 డీడీల వరకు కూడా ఛాన్స్ ఇచ్చాను. ఒకవేళ ఎంతకన్నా ఎక్కువ డీడీలు అనుకోండి, ఇదే పేపర్ ఇంకో పేపర్ కూడా 44 నుంచి కూడా ఫార్మేట్ పెడతాను, అది కూడా పంపిస్తాను. ఓకేనా? సో మీరు ఇవి ప్రింట్అవుట్ తీసుకొని ప్రతి వారం కూడా రాసి పెట్టాలి, ఫోటో తీసి. ఓకేనా? ఇది మీ బాధ్యత టోపజ్ లీడర్స్. ఒక బేబీ మేడమే కాదు, అండ్ లీనా మేడం మీ బాధ్యత కూడా. మీ లెఫ్ట్ రైట్ అంతా సేమ్ అదే బాధ్యత. అలానే గరా శ్రీనివాస్ గారు మీ బాధ్యత, మీ రెస్పాన్స్ లెగ్. అండ్ గోపిశ్రీ మేడం మీ లెఫ్ట్ రైట్ అంతా మీ బాధ్యత. అండ్ స్వామిదాస్ గారు అటువైపు కమాండ్ టీము అదంతా మొత్తం ఓవరాల్ గా మీరు చేపించేసి మీరు మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? అంటే చూడండి, టోపాజ్ లీడర్స్ కి నేను బాధ్యత ఇస్తున్నాను, ఈ బాధ్యత. సో ప్రతి వారం క్లోజింగ్స్ ఎన్ని జరుగుతుందో రాసి పెట్టాలి. అప్పుడు దీనివల్ల విత్ ఫోన్ నెంబర్లు కూడా వస్తే ప్రతి టోపాజ్ లీడర్ దగ్గర మీ పైన అప్లైనర్ లో ఒక టోపాజ్ లీడర్స్ దగ్గర మీ ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళతో ఫోన్ మాట్లాడేసి, కంగ్రాచులేషన్ సార్, బాగా చేయండి సార్ అని చెప్పేసి వాళ్ళని బిజినెస్ నుంచి లెఫ్ట్ కాకుండా, బిజినెస్ నుంచి వదిలిపెట్టకుండా కూడా వాళ్ళు నిలబెడతా కూడా ఇది ఒక ఛాన్స్ దొరుకుతుంది అనమాట. క్లియర్? అండ్ సంజయ్ మేడం ఇటువైపు అంతా కూడా ధర్నాస్ రవి సార్ కిందంతా కూడా మీరు చేయాలి బాధ్యత. ఓకే, ఈ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ 1% డేటా నా దగ్గర రావాలి. నేను టార్గెట్ పెట్టుకున్నాను, జాయిన్ అయిన ప్రతి వ్యక్తి పేరు, ఫోన్ నెంబరు నా కాడకి రావాలి. ఎంత బీవీ క్లోజ్ చేసినా నా కాడకి రావాలి. నేను అండ్ నరేష్ మాజీ రెండు అబ్జర్వేషన్ చేసుకొని ప్రతి ఒక్కరితో నేను నరేష్ మాజీ కూడా మాట్లాడతాను. ఓకే, వాళ్ళకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్తాము. సో వాళ్ళకి మంచిగా వర్క్ చేయాలని, మేము ఖాళీగానే ఉంటాం కదా, మేము ఏం పనులు చేయలేదు కాబట్టి ఈ పనులు చేస్తాం. వచ్చిన వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇస్తాము, బిజినెస్ లో ఎవరు లెఫ్ట్ కాకుండా చూస్తాం. ఓకే, సో ఈ విధంగా ఫార్మేట్ పెట్టండి అందరూ కూడా. సో వన్స్ అగైన్ శాంభవతి మేడం కంపల్సరీగా క్లోజింగ్స్ అయిన వారము ఆ రోజుకి నైటే అది పంపించాల్సిన బాధ్యత మీదే. ఓకేనా? మిగతా ఫీల్డ్ వర్క్ చేయకపోయినా పర్లేదు, ఆ రోజు క్లోజింగ్ అయినాక ముందు నేను ఆల్రెడీ బేబీ మేడం నిన్నటి నుంచి మొన్నటి నుంచి అడుగుతున్నాను, ఇంకా పంపించలేదు. ఇంకా మీరు పంపించలేదు కాబట్టి ఆమె పంపించాలి. అందరి దగ్గర నుంచి రిపోర్ట్లు వచ్చినాయి, మీకు అక్కడ నుంచి రాలేదు, బట్ కరెక్షన్ చేసుకోండి. ఓకేనా? ఎలా ఫీల్ అవుతారు చెప్పండి. జై హో మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ, మళ్ళీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది మాగురుజీ. కానీ నాకైతే డ్రీమ్ కూడా ఉండింది మాగురుజీ, ఒకసారి అయినా మనం నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకోవాలని చెప్పేసి బెస్ట్ పర్ఫార్మర్ గా. సో అది ఇప్పటికైతే మాకు ఫుల్ఫిల్ అయింది మాగురుజీ. అండ్ మీ సపోర్ట్ తో, మీ బ్లెస్సింగ్స్ తో, అలాగే మన బేబీ మేడం బ్లెస్సింగ్స్ తో, గైడ్ లైన్స్ తో, అలాగే మన మహాగురుజులు అందరి బ్లెస్సింగ్స్ తోన అది సాధ్యమైంది మాగురుజీ. ఇప్పుడే కాదు మాగురుజీ, ఎప్పుడు కూడా అలాగే నేనైతే ఉండాలనుకుంటున్నాను గురుజీ. అది మీ బ్లెస్సింగ్స్ మాగురుజీ. థ్యాంక్ యూ మాగురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ.
సో గ్రేట్ చెల్లి, టాప్ పర్ఫార్మెన్స్ చేసి ఇండియా లెవెల్లో బెస్ట్ అయిపోయారు. సో మరి నేను చెప్పాను ఇంతకుముందు కూడా, బెస్ట్ రావడం గ్రేట్ కాదు, బెస్ట్ నిలబెట్టుకోవడం గ్రేట్ అని చెప్పారు. ఓకేనా? బెస్ట్ నిలబెట్టుకొని ప్రతిసారి మీరే ఉంటారా టాప్ లో? ఎస్ మా గురు ఉంటాం మా గురుజీ, 100% ఉంటాం మా గురుజీ. ప్రతి దాంట్లో బెస్ట్ మీరే ఉండాలి. ఓకేనా? ఎస్ మా గురుజీ, ప్రతి లెవెల్లో కూడా నేను బెస్ట్ గా ఉంటానని చెప్పేసి నేను కూడా కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేస్తాను మా గురుజీ. అలాగే నా డౌన్ లైన్స్ లో కూడా నిజంగానే ఏ డౌన్ లైన్ అని కూడా చెప్పింది ప్రతి ఒక్కటి కూడా కానీ చేస్తారు మా గురుజీ. వాళ్ళని కూడా బెస్ట్ గా అనేది నిలబెడతాను మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ మా గురుజీ, 100% చేస్తాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. అలానే శ్యామవతి మేడం మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీ కింద టీంలో ఎవరైతే ర్యాంక్ 1 ఉన్నారో, ర్యాంక్ 1 అయిన వాళ్ళందరికీ ఇలా ప్రతి వారం రిపోర్ట్ పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ రిపోర్ట్ చూడండి, స్వామిదాస్ గారి రిపోర్ట్ ఇది. స్వామిదాస్ గారి టీంలో ఎవరెవరి దగ్గర ఎంత బీవీ క్లోజింగ్ అయింది, 14 మంది ప్లాటినం అండ్ అబోవ్ లీడర్స్ ఉంటే వాళ్ళందరూ రిపోర్ట్ ఇది. ఇలా మీరు, నేనైతే ప్లాటినం అండ్ అబోవ్ పెట్టుకున్నాను, మీరు ర్యాంక్ 1 అండ్ అబోవ్ పెట్టుకోవాలి. పెట్టుకొని మీరు మీ అప్లైన్కి బేబీ మేడం పంపించాలి టోటల్ రిపోర్ట్. సో బేబీ మేడం Yes, నుంచి ma'am. నాకేమొచ్చిందంటే, ప్రతి సిస్టమ్ లీడర్ దగ్గర నుంచి రిపోర్ట్ నాకు వచ్చింది. సో నేను పైన మహాగురుజీలకు పంపిస్తాను. నేను ఎలా పంపిస్తాను, నా దగ్గర ఎవరైతే ప్లాటినం అండ్ అబోవ్ లీడర్స్ అయ్యారో వాళ్ళందరూ రిపోర్ట్ A to Z బీవీలంతా క్లోజింగ్ చేసి, ఎవరెవరు ఎంత బీవీ క్లోజింగ్ చేశారో ఇలా నేను పెడతాను. ఇగో ఇలా. అంటే ఇక్కడ చూడండి, గారా చిన్నారావు అంటే నేను ఏదో చేశాను కాదు, నాకైతే టీంలో ఎంతమంది పనిచేశారు, వీళ్ళందరూ చేస్తే ఇంత బీవీ క్లోజింగ్ అయితే నేను చెప్తాను రిపోర్ట్ పెట్టి. సో అలా మన కింద డౌన్ లైన్స్ వర్క్ కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చేస్తే డౌన్ లైన్స్ కి పేరు వచ్చింది అనమాట. ఎవరైతే పని చేశారో, ఇప్పుడు నేను ఎలా మీకు పేరు ఇస్తున్నాను, అలానే మీ కింద టీంలో ఎవరెవరి దగ్గర నుంచి ఎంత బీవీ క్లోజింగ్ అయిందో అది మీ అప్లైనర్కి తెలియాలి, నాకు కూడా తెలియాలి, నరేష్కి తెలిస్తే వాళ్ళ పేర్లు కూడా వచ్చేస్తాయి. ఓకే? సో ఈ విధంగా Yes, ma'am. చేయాలనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు చేస్తాను. శ్యామవతి మేడం. ఏది చెప్పినా ఇమీడియట్ యాక్షన్ కూడా చేయండి. ఒకసారి చెప్పామంటే అన్ని పనులు పక్క పెట్టి సో ఓన్లీ ఆ పని చూడాలి. అప్లైన్ దగ్గర నుంచి ఇప్పుడు ఉదాహరణకి చూడండి, నిన్న నేను గ్రూప్ మీటింగ్ లో ఉన్నాను, ఒక ఫంక్షన్ చేస్తున్నాను. నిన్న పెద్దిన శ్రీనివాస్ గురించి నాకు ఫోన్ చేసుకొచ్చాడు. పెద్దిన శ్రీనివాస్ గురించి నాకు ఫోన్ చేసుకొస్తే నాకు షివరింగ్ అయింది. షివరింగ్ పక్కన ఫోన్ ఎత్తేసిన తర్వాత మాట్లాడాను, పెట్టమన్నాడు రిపోర్టు. సో ఇక అన్ని పనులు ఆపేసాను. ఇదే పని నేను ఎన్నిసార్లు ఫోన్లు చేశాను చూడండి. రాత్రి టకా ఫోన్లు చేస్తున్నా, మేడం ఒక్కొక్కరు ఫోన్ చేసి ఫోటోలు పంపించండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి. గురుజీ పని టాస్క్ ఫినిష్ అయ్యేదాకా అంతా ఓకే అనేదాకా, ఓకే డైమండ్ అనేదాకా కూడా నేను పెడుతూనే ఉన్నాను. ఇక ఫైనల్ గా మళ్ళీ ఇది ఒక కరెక్షన్ చెప్పాడు, ఇక్కడ గోల్డ్ లెవెల్ కాదు ప్లాటినం లెవెల్ అని పెట్టమన్నాడు. ఒక ప్లాటినం లెవెల్ పెట్టి పంపించా. సో ఇలా A to Z అప్లైన్దే ఫస్ట్ ప్రియారిటీ మనకి. పెద్దిన శ్రీనివాస్ గురించి నాకు ఫీల్డ్ లోకి ఎక్కువగా రాడు, వర్క్ పరంగా ప్లాన్లు ఫాలోఅప్స్ రాడు, ఫస్ట్ నుంచి నాకు ట్రైనింగ్ మీటింగ్ కూడా రాడు, జూమ్ కూడా ఎక్కువ రాడు. బట్ అయినా సరే పెద్దిన శ్రీనివాస్ గురించి అంటే నా పైన అప్లైనర్ లో సీనియర్ అప్లైనర్ అనమాట. ఆయన దగ్గర నుంచి ఏదైనా ఫోన్ కాల్ వస్తే ఫస్ట్ ప్రియారిటీ నాకు ఆయనదే ఉండేది, వేరే ఏది ఉండదు. క్లియర్? అప్పుడే గురుజీల దగ్గర మనకు మంచి పేరు వస్తుంది కదా. అలా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ శ్యామవతి మేడం. ఇప్పుడు ఎవరైతే మీరు తీసుకొచ్చారో వీళ్ళందరినీ నిలబెట్టుకొని ఇప్పుడు 7గురితో 70 మంది విన్నర్స్ చేపించాల్సిన బాధ్యత మీది. ఎంతమంది విన్నర్స్ చేపిస్తారు ఈ కాంటెస్ట్ లో? మా గురుజీ, మీ బ్లెస్సింగ్స్ తో మీకు మీరు ఇచ్చిన కమిట్మెంట్ క్లోజింగ్ చేస్తాం మా గురుజీ. ఇప్పుడు ఏదో చెప్పారో అది ప్రతి డే ఎవ్రీ డే కూడా మాకు పేమెంట్ స్లిప్లు కావచ్చు మా గురుజీ, రిపోర్ట్ పరంగా కావచ్చు మా గురుజీ. అలాగే నేను కూడా కరెక్షన్ చేసుకుంటాను మా గురుజీ. అలాగే టీమ్ తో కూడా కానీ ర్యాంక్ 1 అబోవ్స్ చెప్పారు మా గురుజీ. అలాగా ఖచ్చితంగా 100% ర్యాంక్ 1 కనుక లిస్ట్ ప్రిపేర్ చేసి మీకైతే పంపిస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. రైట్. సేమ్ షాప్ అంటే ఇదంతా కూడా ప్రాసెస్. ఇప్పుడు నేను ఇన్ని రకాల ఫార్మాలిటీ చేస్తాను, ఎంత ప్రాసెస్ చేస్తాను మీరు చూడండి. ఇదే డూప్లికేషన్ చేయాలి మీరు. కొత్తగా ఏమి చేసే పని లేదు, నేనేం చెప్తే అది ఫాలో చేయండి. ఓకే? మీరు ఈ Yes, విధంగా ma'am. చేస్తే ఈ బిజినెస్ లో ఇలా అయిపోతారు డైమండ్. ఎలా అయిపోతారు చెప్పండి? ఇలా అలా అయిపోతాం మా గురుజీ. అయిపోతారు. 100% మా గురుజీ, మీరు చెప్పింది 100% చేస్తాను మా గురుజీ. అలాగే టీమ్ తో కూడా చేపిస్తాను మా గురుజీ. సో ఇక్కడ నేను డైమండ్ అవ్వాలా, చాలా మందికి లైఫ్ ఇవ్వాలనుకుని ఈ బిజినెస్ లోకి వచ్చాను మా గురుజీ. నా పిల్లలకు కూడా ఒక మంచి లైఫ్ ఇవ్వాలని వచ్చాను కాబట్టి మీరు ఏం చెప్తే అది చేసేదానికి నేను రెడీగా ఉంటాను మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ తో 100% ప్రతి ఒక్కటి నేను కంప్లీట్ చేసుకుంటాను మా గురుజీ. అలాగే ఏదైనా కూడా నేర్చుకుంటాను మా గురుజీ. ముందుకు వెళ్తాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. మనం పర్ఫార్మెన్స్ చేసే విధానం బట్టి ఎలా ఉండదంటే శ్యామవతి మేడం, యాక్చువల్ గా నేను టైగర్ నీది ఎందుకు మిస్ అయింది అన్నాడు పెద్దిన శ్రీనివాస్ గురించి. నా టార్గెట్ గురుజీ అంటే గురుజీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు అప్పట్లో నాకు. ఇక మీరు ఏ లెగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడో అది నేను చేసే గురుజీ, ఇంకో లెగ్ లో నేను తీసుకోలేదు బాధ్యత, నేను అటువైపు కాలేదు గురుజీ అన్న.
ఓకే టైగర్, నో ప్రాబ్లం. ఇక నుంచి నువ్వు రెండు వైపులు ఫోకస్ చేసుకో. నువ్వు కాంటెస్ట్ విన్ అవడం చాలా ఇంపార్టెంట్, విన్ అవ్వాలి. సో యాక్చువల్గా నేను ఓపెన్ లెవెల్లో నాది పేరు రాకూడదు లెక్క ప్రకారం. ఎందుకంటే నేను విన్నరే కాలా. విన్నర్ కాని పేరు వచ్చిందా చెప్పండి. విన్నర్ కాని పేరు వచ్చిందా? బట్ వికాస్ గురించి నా పేరు తీసుకున్నాడు. అర్థవుతుందండి? ఎవరు తీసుకున్నాడు? ఎవరు తీసుకున్నారు? వికాస్ యాదవ్ మాగురుజీ. వికాస్ గురించి నా పేరు అడిగాడు అనమాట. వికాస్ గురించి అడిగితే వికాస్ గురించి చెప్పాడని మళ్ళీ నాకు పెద్ద శ్రీనివాస్ గురించి అడిగాడు నా ఫోటో. ఓకేనా? మరి వికాస్ యాదవ్ గురించికి నా పేరు ఎలా తెలుసు? నేను చేసే వర్క్ ఎలా తెలుసు? డైలీ రిపోర్ట్ పంపిస్తుంటారు మాకు. ఎవ్రీడే వర్క్ ప్రతి వర్క్ ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా అన్నీ ఉంటాయి. ఇగో నాకు ఎంత బీవీ క్లోజింగ్ అయింది, ఏంది కదా, ఎంత చెక్, ఏంటి కదా కమర్ష్. ఇదిగోండి నాకు గురుజీ పెడుతున్నాడు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఎక్సలెంట్. చూసారా వికాస్ గురించి దగ్గర నుంచి వచ్చినది. నిన్న ఏషియా ట్రైనింగ్ జరిగింది. ఏషియా ట్రైనింగ్ జరిగిన తర్వాత ఏషియా ట్రైనింగ్ రిపోర్ట్. ఓకే, నిన్న రాత్రి కూడా జరిగింది ఉంది. అది నాకు ఫొటోస్ రాలేదు. అది కొంతమంది లీడర్లు ఏంటంటే నేను చేసే వర్క్ కూడా నాకు కనీసం గ్రూప్ లో కూడా పెట్టరు. నాకు కొంచెం అది మండుతా ఉండేది. నేను ప్రతిరోజు వర్క్ లో ఉంటాను, ప్రతిరోజు ఫీల్డ్ లో ఉంటాను. బట్ కొంతమంది లీడర్లు కనీసం ఫోటోలు తీసి గ్రూప్ కూడా పోస్ట్ చేయరు. సో పని చేయకుండా కొంతమందికి ఫోటోలు రావు. పని చేసేవాడికి కూడా నా ఫోటోలు కూడా గ్రూప్ లో పెట్టరు కొంతమంది. నాకు అక్కడ మండుతా ఉండేది. తప్పదు, మరి నేనే బద్దలాడుకొని అయ్యా టైగర్స్ కొంచెం ఫోటోలు పెట్టండి అనుకొని మరి గురుజీలు పెట్టాల్సి వస్తుంది. చూసారా, డే 1 నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు గ్యారేజ్న్నర ఫోటోలు రాకుండా ఏ రోజు ఉండదు. మొన్న విజయదశమి రోజు నుంచి కూడా మీకు గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తున్నా. నేను అప్లైన్ ఏం పెడుతున్నానో అవి మీకు కూడా పెడుతున్నాను లేదా? ఇప్పుడు చెప్పండి, గ్యారేజ్న్నరావు ఓపెన్ లెవెల్లో టార్గెట్ విన్నర్ కాలేదు, కానీ ఓపెన్ లెవెల్లో బెస్ట్ పర్ఫార్మర్ ఎందుకు ఇచ్చారండి శాంభవి మేడం? గురుజీ ఎస్ మా గురుజీ, అన్ని మీరు ఏం వర్క్ చేస్తుంటారో గురుజీకి అక్కడ తెలుస్తుంది కాబట్టి ఎవ్రీడే కూడా మీరు రిపోర్ట్ పరంగా చేస్తున్నారు కాబట్టి గురుజీకి తెలిసింది కాబట్టి మా గురుజీ మీకు ఇచ్చారు. మా గురుజీ మొన్న నాగబాబుకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదండి, కానీ మొన్న ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు నాగబాబుకి. ఎమ్మెల్యే కాకపోతే ఏమి ఇచ్చారు? ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే కొంతమంది ఎలక్షన్స్ లో గెలిచి ఓడిపోతే మళ్ళీ కాస్త ప్రతిభ గల వాళ్ళకి ఏం చేస్తారు, ఎమ్మెల్సీ కూడా ఇస్తారు. ఆ విధంగా ఇక్కడ అప్లయన్స్ ఏం చేస్తారంటే మన పడిన కష్టాన్ని, హార్డ్ వర్క్ ని గమనించి మనకు పేరు ఇచ్చేస్తారు. క్లియర్? సో అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. శాంభవి మేడం చేసే ప్రతి పని పైన అప్లైన్ పంపించాలి. అప్లైన్ పనితో మన పని లేదు. ఇప్పుడు నరేష్ గురించి ఎక్కడ ప్లాన్ చేస్తున్నాడు, ఎక్కడ ఫాలో చేస్తున్నాడు, ఎక్కడ గ్రూప్ మీటింగ్, ఎక్కడ హోమ్ మీటింగ్, ఏమి ఫంక్షన్ నాకు అనవసరం. బట్ నరేష్ గురించి కానీ, నరేంద్ర గురించి కానీ, రాజు గురించి కానీ, అంటే పెద్దిరాజు గురించి కానీ, రవీంద్ర గురించి కానీ, అభిషేక్ గురించి కానీ, ప్రతి ఒక్క అప్లైన్ కి మొత్తం 8 మంది అప్లైన్స్ నేను పంపిస్తాను డైలీ రిపోర్ట్. ఎంతమంది అప్లైన్స్ పంపిస్తానండి చెప్పాలి? 8 మెంబర్స్ అప్లైన్స్ నేను పంపిస్తానండి నా రిపోర్ట్. 8 మెంబర్స్ అప్లైన్స్ కి ఇదిగోండి, కనిపిస్తుందా? ఇగో సోము గురించి కనిపిస్తుందా లేదా? వికాస్ గురించి కనిపిస్తుందా లేదా? రవీంద్ర గురించి కనిపిస్తుందా లేదా? బండారు రాజు కనిపిస్తుందా? మై గాడ్ నరేష్ గురించి. అందరూ గాడ్ కాదు, నాకు గాడ్ ఎవరంటే నరేష్ గురించి మై గాడ్. అండ్ అభిషేక్ గురించి కనిపిస్తుందా లేదా? మై గాడ్ నరేంద్ర గురించి. నరేంద్ర గురించి ఎందుకు గాడ్ అంటే నాకు బిగినింగ్ లో నేను జీరోగా ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి అనమాట. ఆ రోజు మై గాడ్ అని పెట్టుకున్నాను. ఈ రోజుకి నాకు గాడే, ఎప్పటికీ గాడే. ఇప్పుడు ఆయనకు నాకు సపోర్ట్ లేకుండా పోయినా కూడా వేరే రెస్పాన్సిబిలిటీ లెగ్ అయినా సరే నాకు ఎప్పుడు గాడే. ఆయన గాడ్ని తీసి పక్కన పెడతాక ఉండదు అనమాట. క్లియర్? సో ఇలా ప్రతి ఒక్క అప్లైనర్ కి మనం చేసే వర్క్ పంపిస్తా ఉంటే ప్రతి అప్లైనర్ మన గురించి గొప్పగా చెప్తుంటారు, వేరే టీంలో మన గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. అప్పుడు మనకు గొప్పగా పేరు వస్తుంది. మనల్ని మనం ప్రమోషన్ చేసుకోవాలి. ఈ బిజినెస్ లో ఎవరు ప్రమోషన్ చేసుకోవాలండి? పని చేయని వాళ్ళు ఎట్టాగా ఫోటోలు పెట్టరు. పని చేసే వాళ్ళు మీరు ఎందుకు ప్రమోషన్ చేసుకోకూడదు? మీ గురించి ఎందుకు ఎడిఫికేషన్ చేసుకోండి. శాంభవి మేడం మీరు చేసే ప్రతి కష్టం నేను చూస్తున్నాను. అన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కొన్ని చిన్న విషయాల్లో చదువు లేదని మీకు భయం ఉండొచ్చు. బట్ ఈ రోజు స్వామిదాస్కి చదువు లేదు, బట్ అయినా సరే రిపోర్ట్ చూడండి ఎంత చక్కగా పెట్టాడు. చదువుకున్న వాళ్ళు కూడా పెట్టరు అట్లా రిపోర్ట్లు. ఈవెన్ ఆయన వాట్సాప్ కూడా పని చేయకపోతే గోపిశ్రీ మేడం వాట్సాప్ నుంచి పంపించాడు రిపోర్ట్. క్లియర్? సో చదువుతో పని లేదండి ఈ బిజినెస్ లో.
చదువు సంధ్యలు అవసరం లేదు ఈ బిజినెస్ కి. కేవలం ఒకటే ఆలోచన అనమాట. ఇది చదువు లేదు, స్వామిదాసు చదువు లేకపోతే ఏం చేస్తారు తెలుసా? కొట్టి జి శ్రీనివాసరావు, 0B, బి శ్రీకాంత్, వాయిస్ పి దీప్తరత్నం, టైపింగ్ కూడా చేయడాయన పేరు తెలియదు. అదేదో మహేష్ బాబు డైలాగ్ ఉందనమాట. కళ్ళున్నాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడంటాడు. ఎస్ ఆర్ నో? చదువుతో పని లేదు ఈరోజు. స్వామిదాసు చాలా విషయాల్లో ఇప్పుడు నన్ను కూడా మోటివేషన్ చేస్తాడు. చదువు లేని వ్యక్తి ఈరోజు ఇంత మంచిగా, నాకు ఒక అన్నలాగా నేను చూడండి, ఆయన ఒక డౌన్లైన్ లాగా చూస్తాను, బట్ ఇన్స్పైరింగ్ పర్సన్ అనమాట. ఎవరు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోరండి. ఈరోజు స్వామిదాస్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని లెఫ్ట్ రైట్ టీం నడిపిస్తుంటాడు, బాధ్యత అంటారు. రైట్. సో గాడ్ బ్లెస్ యూ శ్యామవతి మేడం. వన్ సెకండ్ బిగ్ క్లాస్ శ్యామవతి మేడం కోసం. బిగ్ క్లాస్ అంటారు, బిగ్ క్లాస్. థ్యాంక్ యూ మాగురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ. రైట్. సో రైట్, సో